ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కుదుపుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాదిగా సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు, హై ప్రొఫైల్ ఉన్నటువంటి బిజినెస్ పర్సనాలిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులే అనేటువంటి విషయం ఇప్పుడు వెలుగు చూస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. రాజకీయ పార్టీల నాయకులకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వెలికి తీశారనేది విచారణలో వస్తున్నటువంటి అంశాలు. ఏం జరుగుతోంది? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక సీరియస్గా తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, నమస్కారం. నమస్తే. సరే, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఫస్ట్ కొంత ఒక ఊపు వచ్చింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో, కానీ తర్వాత అంతా చల్లబడిపోయింది. ఇప్పుడు ఒక ఏడాది తర్వాత మళ్ళీ కాకరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 650 మంది 700 మందిని ట్యాపింగ్ చేశారంటున్నారు. ఏంటి సార్ ఈ కేసులో ఉన్నటువంటి సివియారిటీ? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలోనే షర్మిల గారు ఓపెన్ గానే మా యొక్క ఫోన్లు ట్యాప్ అవుతూ ఉన్నాయి, మా సిబ్బందిని బెదిరిస్తా ఉన్నారని చెప్పేసి ఇది వెలుగు చూడక ముందే ఆమె ఎప్పుడో కంప్లైంట్ పెట్టింది. అవును. అలాగనే నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అనుకోండి, ఆయన మీద కూడా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆ రోజున ఆయన చెప్పిన విషయం మనం చూసాం. ఈ రోజున వాస్తవాలు వెలుగు చూస్తా ఉన్నాయి చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇది ఒక రాజకీయ ప్రత్యర్థుల మీదే పెట్టల. రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, జర్నలిస్టులు, సివిల్ సొసైటీ ఆఫీసర్స్, చివరికి న్యాయమూర్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి సమాచారం వెలుగు చూస్తా ఉంది. అంటే దీనివల్ల ఏంటి ఉపయోగం అని అనుకోవచ్చు ప్రజలు. డెఫినెట్ గా దీని వలన ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ చాలా స్పష్టంగా అధికార ఆధిపత్యం కోసం, ప్రత్యర్థుల యొక్క ఎత్తుగడలను గుర్తించడానికి, రాజకీయంగా వాళ్ళని ఆ పైకి రాకుండా నొక్కేయటానికి, వాళ్ళతో ఎవరైతే సంబంధాలు ఉన్నాయో, ఎవరైతే అనుబంధంగా వ్యవహరిస్తున్నారో వ్యాపారవేత్తలు కానీ జర్నలిస్ట్ కానీ వాళ్ళ మీద నిఘా పెట్టిన సంఘటన మనం చూసాం. అసలు దీనివల్ల లబ్ధి పొందింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపుగా 1000 మంది యొక్క ప్రముఖుల యొక్క ఫోన్ నెంబర్లు అదే ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్. దాంట్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, శర్మిల లాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఈ రోజున వెలుగు చూస్తా ఉంది. అంటే అప్పుడు అక్కడ బీఆర్ఎస్, తెలంగాణకు పరిమితమైన బీఆర్ఎస్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి కేంద్రీకరించింది? దీనికి ఉన్నండి లాలోచి ఏంటి? ఎందుకంటే అప్పుడు అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 2 ప్రభుత్వాలు కొనండి సంబంధాల దృష్ట్యా ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి కూడా సహకరించాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారం అంతా వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి అందరి సమాచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలకు అనుకూలంగా ఇచ్చారనేది ఒకటి. రెండోది, అసలు ఇది ఎందుకు, ఇది అలా చేయొచ్చా? అసలు లీగల్ గా ఏం చెప్తుంది సార్? లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ కొంతమంది ఏం చెప్తున్నా అంటే లీగల్ గా నక్సలైట్లు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, శాంతి భద్రతలు అంటున్నారు. ఈవెన్ శాంతి భద్రతలైనా కానీ కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కే లేదు వీళ్ళకి. కేంద్ర హోంశాఖ యొక్క అనుమతులు లేకుండా వీళ్ళు ఇష్టం చేసుకొని మేము నక్సలైట్ల కోసమో శాంతి భద్రతల కోసం చేసామంటే కుదరదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యవసర పరిస్థితుల్లో చేస్తారు. అవి దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో చేస్తారు. అంతే తప్ప దానికి కూడా హోంశాఖ, కేంద్ర హోంశాఖ అనుమతి ఉండాలి. ఎందుకంటే PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి కేసుల్లో కానీ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏ సందర్భాలలో ఎప్పుడు అనుమతి తీసుకోవాలి, ఎవరు అనుమతి తీసుకోవాలి. అది కూడా 6 నెలల నుంచి 18 నెలలు మాత్రమే ఉంటుంది. అది ఒకవేళ కేంద్ర హోంశాఖ అనుమతిస్తే అని చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో ఇది వ్యక్తిగత గోప్యత హక్కుని హరించి వేస్తా ఉంది. అలానే మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని కానీ, ప్రాథమిక హక్కులను కానీ ఉల్లంఘిస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A కానీ, ఆర్టికల్ 21 కానీ పూర్తిగా ఉల్లంఘిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కేసులో దాదాపుగా
4 చట్టాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో. ఒకటి ఐపీసీ కింద, రెండోది పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద, అలానే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కింద ఒక 3 సెక్షన్లు, అలానే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉల్లంఘన కింద ఒక సెక్షన్ పెట్టారు. ఓకే, డెఫినెట్ గా దీంట్లో నిరూపణ అయితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్టే, జీవిత ఖైదు పెట్టడానికి కూడా శాశ్వత అవకాశాలు ఉన్నాయి దీంట్లో. కానీ ఎవరిని టార్గెట్ చేస్తారు? ఇప్పుడు ఎంక్వైరీకి సంబంధించి ప్రభాకర్ రావు గారి చుట్టూనో అధికారుల చుట్టూనే నడుస్తుంది. అసలైనటువంటి సూత్రధారులు ఎవరనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ ప్రణీతరావు ఇచ్చినటువంటి సాక్ష్యాల ఆధారంగా, చెప్పిన మాటల ఆధారంగా, అలానే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళ దగ్గర కొంత సమాచారం సేకరించారు. వీళ్ళు మా అధికారులు ఇచ్చారు కాబట్టి ఆదేశాలు దాని ప్రకారం చేశామంటున్నారు. ఇప్పుడు టి ప్రభాకర్ వచ్చాడు అమెరికా నుంచి. పాప ఆయన చట్టపరమైన లబ్ధి పొందాలనుకున్నాడు, ఎక్కడ ఏమి రాలేదు. చివరికి సీటు దగ్గరకు హాజరైపోయి తన అభిప్రాయం వెల్లబుచ్చారు. తన అభిప్రాయాలు వెల్లబుచ్చినప్పుడు డెఫినెట్ గా వీళ్ళకి లాభం ఏంటి? ఈ పోలీస్ అధికారులకి, ఇంటెలిజెన్స్ అధికారులకి ఏంటి లబ్ధి? ఏముండదు. ఆనాడు పాలకులు ఏది చెప్తే వాళ్ళు పాలకుల ప్రకారం అనుసరించేసి మంచి పదవులు వస్తాయని ఒక తృప్తి తప్ప. కానీ ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు కూడా 100 కోట్లు సంపాదించారని చెప్పని అక్రమార్జన కానీ, లేకుంటే అనుకున్న పేసులో పోస్టింగ్లు వస్తాయని కానీ, అది తప్ప రాజకీయంలో అధికారం చేపడతాము, పాలనలో భాగస్వాములు అవుతామనే తృప్తి ఉండదు వీళ్ళకి. ఇది చేయాలంటే డెఫినెట్ గా పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకుల అధీనంలో ఉన్నారు కాబట్టి పాలకులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు అనుసరించాలి. అదే విషయాన్ని ప్రభాకర్ గాని మిగిలిన యొక్క అధికారులు కానీ స్పష్టం చేస్తే వాళ్ళ తలుపులు తట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఎందుకు ఇచ్చారు? ఏ లబ్ధి కోసం ఇచ్చారు? దీంట్లో ఏంటంటే దాదాపుగా హార్డ్ డిస్కులు కూడా నాశనం ధ్వంసం చేశారు. అదే పద్ధతి మీకు గుర్తుందో లేదో, ఏదైతే ఇక్కడ ప్రభుత్వం, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఓటమి పాలవుతూ ఉందో వెంటనే ఈ హార్డ్ డిస్కుల్ని ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు, ఆధారాలను ధ్వంసం చేశారు. అదే పద్ధతి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. చూడండి, సేమ్ ఆపరేషన్. ఇక్కడ ఓడిపోయిన వెంటనే ఆఫీసులో ఉండండి హార్డ్ డిస్కులు తీసుకెళ్ళడం, ఇవన్నీ చేస్తే చివరికి తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొత్త ప్రభుత్వం, ఆధారాలు పోకుండా. కాబట్టి ఆపరేషన్ అనేది అక్కడ ఇక్కడ ఒకే జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయని చాలా స్పష్టంగా మనకు అర్థం. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి ముడిపడినటువంటి కేసు ఇది. కానీ ఒక స్టేట్ సిట్ ఎంక్వైరీ చేయడం వల్ల న్యాయం జరగదు. ఆల్రెడీ బీజేపీ లీడర్ అయితే ఒక డిమాండ్ చేస్తారు, సిబిఐకి ఇవ్వండి కేసు అని చెప్పారు. ఎందుకు? సిబిఐ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా చాలుతుందా? సిబిఐ మీద కూడా మద్రాస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాలలో సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది, దీనికి స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ ఇవ్వాలని కామెంట్లు చేసిన సంఘటనలు చూసాము. జగన్మోహన్ రెడ్డి లాంటి కేసు కానీ, లేదంటే కర్ణాటకలో ఓబులాపురం మైన్లో ఉన్నటువంటి ముద్దాయిల విషయంలో కానీ, వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కూడా వివేకానంద రెడ్డి గారి 6 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ ఒక కొలిక్కి రాల. అది కూడా ఎప్పుడు వచ్చింది? ఆ కొలిక్కైనా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయిపోయి మందలించి మీకు చేత కాకపోతే అధికారులను మారుస్తున్నా అని చెప్పేసి అధికారులను మార్చిన తర్వాత అప్పుడు చలనం కలిగింది కోస్తా. మళ్ళా స్పీడ్ అయింది, అయిపోయింది, చూసాం కదా. కాబట్టి ఈ సిబిఐ వల్ల ఏదో స్వచ్ఛంగా అయిపోద్దని అనుకుంటే అది భ్రమగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా సిబిఐ, వాళ్ళ సిబ్బంది తక్కువ, వాళ్ళు ఆయా రాష్ట్రాల యొక్క పోలీసుల మీద ఆధారపడి వ్యవహరించాలి విచారణ సంస్థల మీద. మనం చూసాం వివేకానంద మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు హైకోర్టులో వేడుకున్నారు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ సంస్థలు మాకు సహకరించట్లేదు, ఈ విధంగా అయితే విచారణ చేయలేమని చెప్పారు కదా. కాబట్టి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థల మీద బేస్ అవ్వాల్సిందే. వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఒక 4-5 వస్తారు, ఒక టీం వస్తుంది, అంత మాత్రం జనం ఈ సమాచారం అంతా గ్యాదరింగ్ చేయడం అనేది వాళ్ళ వల్ల కాని పని. కానీ ఇందులో ఒకటి బాధితులు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఆ స్టేట్లో ఈ స్టేట్లో కలిపి చూస్తే ఓ 1500-2000 మంది కనిపిస్తున్నారు. అసలు కీలకమైనటువంటి వాళ్ళే ఉన్నారు. బట్ బాధితుల వైపు నుంచి ఎలాంటి కంప్లైంట్లు లేకుండా, ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ఇప్పుడు సిట్టు కొంతమందిని విచారణ చేస్తా ఉంది. అటు బీజేపీ వాళ్ళు లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ దగ్గర గతంలో ఇచ్చిన కంప్లైంట్ ప్రాతిపదిక వాళ్ళు చెప్తున్నారు
గతంలో మేము ఎంపీ పోస్టులు ఓడిపోవడానికి కారణం ఈ బీఆర్ఎస్ యొక్క ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రధానమైన కారణం అని చెప్పేసి ఆల్రెడీ పొలిటికల్ ఆరోపణలు అనేది అవ్వచ్చు, కానీ వాటి నుంచి కూడా స్పందన వస్తుంది. వాళ్ళు కూడా సిటీ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి జరిగిన విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఒక ఫిర్యాదు ఇచ్చిన తర్వాతే విచారణ జరపాలని ఎక్కడా లేదు చట్టంలో. విచారణ సంస్థలు సుమోటోగా వాళ్ళకు వచ్చిన అంశాలను విచారించే అధికారం విచారణ సంస్థలకు ఉంది. అయినప్పటికీ బాధితులు కూడా విచారణ సంస్థల దగ్గరికి వస్తా ఉన్నారు. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ వస్తూ ఉన్నారు. రేపు నాడు మిగతా జర్నలిస్టులు ఎవరెవరు ఉండొచ్చు సార్? ఇంకా మీ అంచనా ప్రకారం ఎవరెవరు ఉండొచ్చు? తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరూ చెప్తున్నారు, అందరి పేర్లు ఇక్కడ రాజకీయ సినిమా యాక్టర్ల పేర్లు కూడా చాలా వస్తున్నాయి సార్. అది ఎక్కువ పబ్లిక్ అటెన్షన్ వస్తుంది. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అధికారం పొందడం కోసం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాలని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఎత్తుగడలు వేస్తున్నారు, ఏ విధంగా నడుస్తూ ఉన్నారు, వాళ్ళని ఎక్కడ దెబ్బకొట్టాలని తెచ్చాం కదా ఇది. దాంట్లో అప్పుడు ఆ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సినిమా యాక్టర్లు సహకరిస్తా ఉన్నారు, ఏ మీడియా సహకరిస్తా ఉంది, ఏ జర్నలిస్టులు సహకరిస్తా ఉన్నారు, లేకపోతే ఏ వ్యాపారవేత్తలు సహకరిస్తా ఉన్నారు, ఏ ఇండస్ట్రియలిస్ట్ సహకరిస్తా ఉన్నారు, ఏ న్యాయమూర్తులు సహకరిస్తున్నారు అనే దిశలో వీళ్ళు చట్ట విరుద్ధంగా ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలకి, ఆంధ్రప్రదేశ్ కనుక ఈ 1000 మంది చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అందజేయడం, అయా మీరు ఆ ప్రత్యర్థుల్ని అనంతరానికి ఏం చేయాలో ఇదిగో ఈ ఎత్తుగోలు చేసుకోండి, ఇదిగో మీకు సమాచారం ఇస్తున్నామని వీళ్ళకి ఇవ్వడం. ఇక్కడ ఈ అధికారులు లేకుంటే ఈ ప్రభాకర్ లేకపోతే మిగిలిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క నుండి ప్రముఖుల యొక్క ఫోన్లను, రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, ఎవరు చెబితే ట్యాప్ చేశారు, ఆ దిశలో ఇప్పుడు విచారణ జరగబోతా ఉంది. డెఫినెట్ గా విచారణ సంస్థలు పలానా వారి వల్ల చేశాము, పలానా వాళ్ళు చేశారు అని అంటే డెఫినెట్ గా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, విచారించాలి. దీంట్లో ఎబిటార్స్ కింద ఈ నేరాన్ని ప్రోత్సహించిన వ్యక్తులుగా, ప్రభావితం చేసిన వ్యక్తులుగా, చేయడానికి కారకులైన వ్యక్తులుగా వాళ్ళని కూడా దీంట్లో ముద్దాయిలుగా అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది సుస్పష్టంగా మనం ఇక్కడ అంటే లీడర్స్ బీఆర్ఎస్ అధ్యక్షులుగా అనిపిస్తున్నారు ఒకవైపు, అటువైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా అనిపిస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేసేటువంటి సాహసం, సిట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? అన్లెస్ ఏదన్నా కాంక్రీట్ ప్రూఫ్ లేకుండా ఎవరో ఒకరు చెప్పినటువంటి అనుమానాలని ఆధారంగా చేసుకుని చెప్పొచ్చా? ఇక్కడ ఒకటండి, కొంతవరకు ఏంటంటే ఎవరైతే చేశారో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అంటే అధికారులే రికార్డెడ్గా దొరుకుతారు. ఎబెట్మెంట్కి కావాల్సిన టెక్నికల్ ఎవిడెన్స్ రావాల్సి వస్తుంది. అది గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకుంటారా, లేకపోతే కాల్ డేటా రికార్డ్ ద్వారా తీసుకుంటారా, లేకపోతే టవర్ లొకేషన్ల పరిధిలో తీసుకుంటారా, ఏ ప్రాతిపదిక టెక్నికల్ ఎవిడెన్స్ ని ప్రాతిపదికగా వాళ్ళు సమాచారం. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు ఎలా వచ్చారు? ఆన్ ది బేసిస్ ఆఫ్ ది టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చారు. టెక్నికల్ ఎవిడెన్స్ ని విచారణలో ఉపయోగిస్తున్నారు, కానీ న్యాయస్థానాలు ఒక ఎవిడెన్స్ గా కన్సిడర్ చేస్తున్నాయి, ఆ చేయట్లేదు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. ఇప్పుడు టెక్నికల్ ఎప్పుడైతే మారినటువంటి ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఐటీ యాక్ట్ కానీ డెఫినెట్ గా కొత్త చట్టాల ప్రకారం, కొత్త చట్టాల పరిధిలో చాలా టెక్నికల్ ఎవిడెన్స్ కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. కాకపోతే దాంట్లో ఏదైనా కానీ సమాచారం కనుక టెక్నికల్ లో హార్డ్ డిస్క్ లో ఉందనుకోండి, హార్డ్ డిస్క్ లో చేసుకున్నప్పుడు 65B అని గత ఎవిడెన్స్ యాక్ట్ లో దాని ప్రకారం సర్టిఫికేట్ పెట్టాలి. ఫలానా ఈ కంప్యూటర్ హార్డ్ డిస్క్ నుంచి ఇది సిడీలో కాపీ చేశాము అని ఎక్స్పర్ట్ ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆటోమేటిక్ గా దాన్ని ఎవిడెన్స్ గా కన్సిడర్ చేస్తాం. సో దాని ఆధారంగా శిక్షలు ఎట్లా ఉండదు సార్? జీవిత ఖైదు దాకా వెళ్ళొచ్చు అని చెప్పండి. ఒకవేళ నిజంగా దాంట్లో ప్రైవసీ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి నిర్ధారణిస్తే న్యాయ వ్యవస్థ డెఫినెట్ గా శిక్షలు వేస్తుంది. ఎబిటార్స్ అనేది రికార్డెడ్ గా దొరకరు, ఎప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లో దొరకాలి తప్ప సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఈ యొక్క కన్విక్షన్ అనేది వస్తుంది. దీంట్లో రెడ్ హ్యాండెడ్ గా అఫీషియల్స్ దొరికారు. ఈ అఫీషియల్స్ న్యాయస్థానం కూడా ఆలోచిస్తుంది కదా, ఈ అఫీషియల్స్ వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా కావాల్సిన లబ్ధి ఏంటి, ఏం లేదు. కాబట్టి ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటి, వీళ్ళు ఎవరి కింద ఎవరి ఆధీనంలో పనిచేస్తా ఉన్నారు, వీళ్ళకి ఏ విధమైనటువంటి ఒత్తిడి వచ్చింది, ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ను కూడా పరిగణలో తీసుకుంటారు.
టెక్నికల్ ఎవిడెన్స్ ని పరిగణలోకి తీసుకుంటారు, రికార్డెడ్ ఎవిడెన్స్ ని డెఫినెట్ గా తీసుకుంటారు. ఎందుకంటే హార్డ్ డిస్కులు తీసుకెళ్లి మాయం చేశారు, సాక్ష్యాన్ని మట్టి మాయం చేయడానికి ప్రయత్నం చేశారు. అది ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి ఎలక్షన్ కౌంటింగ్ వచ్చేసి ఓడిపోతుంది అధికార పార్టీ అనుకున్న మరుసటి రోజే ఈ సంఘటన చేశారని వస్తుంది, వెలుగు చూస్తుంది. కాబట్టి అంతే ఏంటి, అధికార పార్టీ పోయింది కాబట్టి, అధికార పార్టీ మనల్ని తప్పు చేయమంది కాబట్టి, తప్పు చేశాం కాబట్టి ఆధారం లేకుండా చేద్దామనే కదా. డెఫినెట్ గా అది చదువుకోనోడికి కూడా అర్థమైపోద్ది ఏ విధంగా జరిగిందని చెప్పేసి. డెఫినెట్ గా పాలక పార్టీల యొక్క పాత్ర లేకుండా విచారణ సంస్థలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయనుకోవడం అసలు దానికి అర్థమే లేదు. అలా ఊహ కూడా అందనటువంటి అంశం అది, ఒకవేళ అలా ఆలోచిస్తే. కాబట్టి డెఫినెట్ గా దీంట్లో ఆనాటి పాలకులు దీంట్లో ముద్దాయిలుగా వస్తారనేది మనకు వచ్చే సమాచారం బట్టి తెలుస్తా ఉంది. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ ఆనాడు పరిపాలన ఉన్న గవర్నమెంట్ రావచ్చు. ఇక్కడ తేలాల్సింది ఏంటంటే రేపు వెలుగు చూసేది ప్రభాకర్ చెప్పేదాని ప్రకారం వెలుగు చూసేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ప్రముఖుల యొక్క ఫోన్ నెంబర్లు ఎవరు ట్యాప్ చేయమన్నారు, దానికి ప్రధాన లక్ష్యం ఏంటి, ఏ టార్గెట్ గా మీరు రికార్డ్ చేశారు, ఇవన్నీ కూడా. ఎందుకంటే అందరిని కూర్చోబెట్టి అడుగుతున్నారు ఇప్పుడు. పోలీస్ అధికారులని ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో ఇప్పటి వరకు 4 అరెస్ట్ చేశారు. ప్రభాకర్ 5వ వాడు అవుతాడు, ఇతను కూడా అరెస్ట్ చేస్తారు సమాచారం రాబట్టిన తర్వాత. 5 ఒకళ్ళు అరెస్ట్ కాబోయే వ్యక్తి, 4 అరెస్ట్ అయిన వ్యక్తుల మీద కూర్చోబెట్టేసి ఈయన మొత్తాన్ని 5గురు కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు కొత్త విషయాలు వెలుగు చూస్తాయి డెఫినెట్ గా. దీనిలో ఉన్నటువంటి అసలైనటువంటి తిమింగళాలు బయటకు వస్తాయి. డెఫినెట్ గా చట్టాన్ని నుంచి తప్పించుకోవడం తాత్కాలికంగా తప్పించుకోవచ్చు తప్ప చట్టం నుంచి శాశ్వతంగా తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యమైన అంశం కాదనేది ఇక్కడ మనం గుర్తించాలండి. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో 2 రాష్ట్రాలకి సంబంధించి చాలామంది ప్రముఖులు ముఖ్యంగా విపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందరినీ కూర్చోబెట్టి విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో కేసులో ఉన్న సివియారిటీ, టెక్నికల్ ఎవిడెన్సెస్ని కన్సిడర్ చేస్తే జీవిత ఖైదు దాకా శిక్షలు విధించే అవకాశం ఉన్నటువంటి నేరాలు ఇందులో ఉన్నాయని సుబ్బారావు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.